కాకినాడ జీజీహెచ్లో ఇంజెక్షన్ వికటించి గర్భిణీ మృతి చెందిన ఘటనపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దర్యాప్తు చేపట్టింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డీఎంఈ డాక్టర్ రఘునందన్ రావు తెలిపారు. తాళ్లరేవు మండలం చిన్నవలసలకు చెందిన 8 నెలల గర్భిణి మల్లీశ్వరికి చికిత్స అందిస్తూ ఉండగా మృతి చెందింది. పీజీ వైద్య విద్యార్థి ఇచ్చిన ఇంజెక్షన్ వికటించడంతోనే గర్భిణి చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించడంతో డీఎంఈ రఘునందన్ రావు ఆసుపత్రిని పరిశీలించారు. వివిధ విభాగాల వైద్యులు, సిబ్బందిని వివరాలను రఘునందన్ రావు అడిగి తెలుసుకున్నారు. విచారణ చేయడానికి ప్రభుత్వం తరఫున డీఎంఈ ఆఫీస్ తరఫున మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. బాధ్యత ఎవరిదైనప్పటికీ కూడా ఒక నిండు ప్రాణం పోయిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఎవరిది దీనిలో నిర్లక్ష్యం ఉంది, ఏ విధంగా ఇన్సిడెంట్ జరిగేందుకు అవకాశం దొరికింది, ఎలా ఒక ట్రీట్మెంట్ కోసం వచ్చిన పేషెంట్కు ప్రాబ్లం వచ్చింది అనే విషయం మీద డీటెయిల్గా ఎంక్వైరీ చేయడానికి యూనిట్ హెడ్తో పాటు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్తో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్స్, సీనియర్ రెసిడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, హౌస్ సర్జన్స్, నర్సింగ్ స్టాఫ్ వీళ్ళందరినీ విచారించి వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ తీసుకోవడం జరిగింది. తప్పకుండా బాధిత కుటుంబం నుంచి వచ్చిన వారి దగ్గర కూడా ఒక స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. వారికి ఏ విధంగా న్యాయం చేయగలమనే విషయంలో గవర్నమెంట్ దగ్గర నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, దీనిలో బాధ్యులైనంత వారు ఎవరైనా ఉన్నా కూడా వారి మీద తగిన చర్యలు ఖచ్చితంగా తీసుకోబడతాయని అష్యూరెన్స్ ఇస్తూ ఈ విచారణ చేయడం జరిగింది. సో నివేదిక ఇచ్చిన తర్వాతనే చర్యలు తీసుకోబడతాయి.